పచ్చని చెట్ల మధ్య నదీ తీరానికి దగ్గరగా ఉన్న చిన్న గ్రామమది. ఉదయాన్నే కోడి కూసిన శబ్దం, ఆలయం నుంచి వినిపించే గంటల మ్రోగుడు, పొలాల్లో కనిచేసే రైతుల మాటలు ఇవన్నీ కలిసి ఆ గ్రామానికి ఓ ప్రత్యేకమైన జీవం పోసేవి. అదే గ్రామంలో చిన్న కాని ప్రేమతో నిండిన ఇంట్లో రామయ్య, లక్ష్మీ దంపతులు తమ 2 పిల్లలతో జీవించేవారు. రామయ్య సాధారణ రైతు అయినా అతని మనసు మాత్రం ఎంతో గొప్పది. ఎవరికైనా కష్టమొస్తే ముందుగా నిలబడేవాడు. తన పొలంలో పండిన ధాన్యాన్ని కొంతమేర పేదలకు ఇచ్చి మనకున్నది పంచుకుంటేనే ఆనందం అని పిల్లలకు చెప్పేవాడు. లక్ష్మి మాత్రం నిశ్శబ్దంగా తన బాధ్యతలను నిర్వర్తించే మహిళ. ఆమె మాటలు తక్కువ, పని ఎక్కువ. కుటుంబమే ఆమెకు ప్రపంచం. సురేష్, అనిత ఇద్దరూ తల్లిదండ్రుల కళ్లముందే పెరిగారు. సురేష్ చిన్ననాటి నుంచే చదువులో చురుకైనవాడు. పుస్తకాలతోనే ఎక్కువ స్నేహం. అనిత మాత్రం పొలాల్లో తిరగడం, పక్షులతో మాట్లాడటం, తండ్రి వెంట నడవడం ఇష్టపడేది. ఇద్దరి స్వభావాలు వేరైనా కుటుంబంపై ప్రేమ మాత్రం ఒకతే. ప్రతిరోజూ సాయంత్రం రామయ్య పిల్లలను తన దగ్గర కూర్చోబెట్టి కథలు చెప్పేవాడు. ఆ కథల్లో నీతి ఉండేది, జీవన పాఠం ఉండేది. డబ్బు సంపాదించడమే గొప్ప కాదు నాన్న, మనసు సంపాదించాలి అని చెప్పేవాడు. అప్పుడు పిల్లలు నవ్వుతూ వింటారుగాని ఆ మాటల విలువ అప్పుడు వారికి పూర్తిగా అర్థం కాలేదు. కాలం గడిచింది. సురేష్ 10వ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. గ్రామంలో అందరూ సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని పెద్ద కాలేజీలో సీటు రావడంతో రామయ్య గర్వంతో కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు. లక్ష్మి మాత్రం కుమారుణ్ణి దూరం పంపించాల్సి వస్తోందనే బాధను గుండెల్లో దాచుకుంది. సురేష్ పట్టణానికి వెళ్లిన తర్వాత అతని జీవితం వేగంగా మారింది. పెద్ద భవనాలు, రద్దీ రోడ్లు, కొత్త స్నేహితులు, కొత్త కలలు ఇవన్నీ అతని మనసును ఆకర్షించాయి. మొదట్లో ప్రతిరోజూ ఇంటికి ఫోన్ చేసేవాడు. తర్వాత రోజులు తగ్గాయి. తల్లి అడిగితే బిజీ అమ్మా అని సమాధానం చెప్పేవాడు. ఇటువైపు గ్రామంలో రామయ్య ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. పొలాల్లో పనిచేస్తే శరీరం సహకరించేది కాదు. అయినా కుటుంబం కోసం తన బాధను బయటపెట్టలేదు. లక్ష్మి మాత్రం ఆ మార్పును గమనించి లోపలే ఆందోళన పడేది. అనిత తండ్రికి నీళ్లందించడం, మందులు గుర్తు చేయడం తన రోజువారీ పనిగా మార్చుకుంది. ఒక వర్షపు రోజు పొలంలో పనిచేస్తుండగా రామయ్య ఒక్కసారిగా కూలిపోయాడు. గ్రామస్తులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ స్పష్టంగా చెప్పాడు, ఇక శ్రమ ఎక్కువ చెయ్యకూడదు అని. ఆ మాటలు లక్ష్మికి మెరుపులా తాకాయి. భవిష్యత్తు ఏంటన్న భయం ఆమె కళ్ళలో కనిపించింది. సురేష్కు విషయం చెప్పినా అతను వెంటనే స్పందించలేదు. పరీక్షలు, ఇంటర్వ్యూలు అన్నీ అతని ముందు ముఖ్యంగా అనిపించాయి. కాని ఆ రాత్రి తల్లి మాటలు అతని మనసును కలిచివేశాయి. నాన్న నిన్ను చూడాలని అడుగుతున్నారు అన్న వాక్యం అతని నిద్రను దూరం చేసింది. అన్నీ వదిలేసి సురేష్ గ్రామానికి వచ్చాడు. ఇంటి గడప తొక్కగానే చిన్నప్పటి జ్ఞాపకాలు వరదలా వచ్చాయి. తండ్రిని బలహీనంగా చూసి అతని గుండె పగిలిపోయింది. తన కోసం చేసిన నాన్న త్యాగాలు, అమ్మ మౌనంగా భరించిన కష్టాలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. ఆ రాత్రి లక్ష్మి వండిన సాధారణ అన్నం, పప్పు, కూర తింటూ సురేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రుచిలో ప్రేమ ఉందని, త్యాగం ఉందని అప్పుడతనికి అర్థమైంది. నాన్న మాటలు, అమ్మ చేతి వంట ఇవే తన జీవితానికి అసలైన బలమని తెలుసుకున్నాడు.